ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి రెమెడీనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనలో చాలామంది రెగ్యులర్‌గా 2 పూట్ల బ్రషింగ్ అనేది చేసుకున్న కూడాను దంతాలనేవి ఈ విధంగా పసుపు పచ్చగా గార పట్టేసి కొంతమందికైతే నోటి నుండి విపరీతమైన దుర్వాసన అనేది వచ్చేసి రకరకాల దంత సమస్యలనేవి వచ్చేసి పళ్ళు కురుపులనిపోయి బ్రష్ చేసేటప్పుడు రక్తం అనేది వచ్చేస్తుంది కదండీ! సో, ఎటువంటి మౌత్ ఫ్రెషనర్‌లు గాని, రకరకాల పేస్టులు గాని వాడే పనే లేకుండా జస్ట్ మీరు రెగ్యులర్‌గా ఎలా అయితే బ్రష్ చేస్తారో దానిలో చిన్న మార్పు చేసుకున్నట్లయితే మీ పసుపు పచ్చ పళ్ళకు గుడ్ బై చెప్పేయొచ్చండి. సో, చాలా బాగా పనిచేస్తుంది. 100% మంచి రెమెడీ ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. జస్ట్ ఒక వెల్లుల్లి రబ్బను తీసుకొని పైనుండి పొట్టు తీసేసుకొని ఈ విధంగా కొంచెము తురిమేసుకోండి. మీరు చిన్న పిల్లలకు కూడా ఈజీగా ఇవ్వొచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జస్ట్ ఒక వెల్లుల్లి రబ్బ అనేది నేను ఈ విధంగా తురిమేసాను చూసారు కదా! ఇందులోనే కొంచెం సాల్ట్ 1, 2 చిటికెల వరకు కూడా పసుపునైతే యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మనం రెగ్యులర్‌గా పళ్ళు తోముకోవడానికి ఏ పేస్ట్ అయితే వాడతామో దాన్నే మీరు చక్కగా ఇందులో కొంచెం వేసేసుకొని ఇలా బ్రషింగ్ చేసేటప్పుడు రెడీ చేసుకోండి. అలాగే మనము రెగ్యులర్‌గా అవి ఇవి తినడం వల్ల కొంతమందికి నోటి దుర్వాసన అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! నోటి దుర్వాసన తగ్గించడానికి, నోరు ఫ్రెష్‌గా ఉండడానికి ఒక 3 లవంగాలు తీసుకొని కచ్చాబిచ్చాగా దంచేసుకొని 1, 2 గ్లాసుల్లోన ఈ పౌడర్‌ని వేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించేసుకోండి. లవంగాల వల్ల నోటి దుర్వాసన తగ్గించి నోట్లోని బ్యాక్టీరియాని కూడాను క్లియర్ చేస్తే చాలా మంచిదండి నోటికి ఈ లవంగాల వాటర్ అనేది. ముందైతే మనం మిక్స్ చేసుకున్నాం కదా సాల్టు, పసుపు, వెల్లుల్లి దీన్ని ఈ విధంగా మనము కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని రెగ్యులర్‌గా మనం బ్రష్ చేస్తాం కదండీ! రెగ్యులర్‌గా ఒక్కసారి చేస్తే చాలు. లేదనుకున్నట్లయితే మీరు వారానికి 1, 2 సార్లు అయినా కూడా చక్కగా దీన్ని రుద్ది చూడండి. నేనైతే మా పాపకి ఈవినింగ్ టైంలో అయితే పళ్ళు అనేవి పుచ్చిపోకుండా నోటి దుర్వాసన అనేవి రాకుండా పిల్లలు అవి ఇవి తింటూ ఉంటారు కదండీ! ఇలా ప్రతిరోజు కూడా మా పాపకు చేపిస్తూ ఉంటానండి. అలాగే నేను కూడా రెగ్యులర్‌గా ఒకసారి గాని లేదంటే వారానికి 2, 3 సార్లు ఈ విధంగా ట్రై చేయడం వల్ల నా పళ్ళు అనేవి ఎప్పుడు కూడా తెల్లగా ఉంటాయండి. గార అనేది ఉండదు. ముఖ్యంగా నోటి దుర్వాసన అనేది రాదనమాట. సో, ఈ విధంగా మనము బ్రష్ చేసేసుకోవాలండి. రోజుకి ఒకసారి గాని వారానికి 2, 3 సార్లు గాని ఈ విధంగా మీరు బ్రష్ చేసుకున్నారంటే మీరే ఆశ్చర్యపోతారండి. మీ పళ్ళ మీద గార తగ్గిపోతుంది. యెల్లో, పసుపు పచ్చ అనేవి నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తాయి. ఆ తరువాత మీ పళ్ళు అనేవి స్ట్రాంగ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. కొంతమందికి రెగ్యులర్‌గా నోటి దుర్వాసన అనేది వచ్చేస్తుంది కదా! ఈ నోటి వాసన దుర్వాసన తగ్గించడానికి ముందైతే మనము కొన్ని లవంగాలు వేసుకొని వాటర్‌ని మరిగించి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఈ వాటర్‌ని మీరు ఉదయం, సాయంకాలం వీలుంటే భోంచేసిన తర్వాత కూడాను ఈ వాటర్‌ని నోట్లో వేసుకున్న బుక్కల నుంచి బయట ఊసేసినట్లయితే దంత సమస్యలు అనేవి తగ్గి పుచ్చిపళ్ళు నొప్పులు అలాగే మనకి క్యావిటీస్ అనేవి రాకుండా దంతాలు స్ట్రాంగ్‌గా చేసి నోటి దుర్వాసన తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. కొంతమంది రకరకాల మౌత్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. అవి ఏవి లేకుండా ఈజీగా ఇంట్లోనే చిన్న రెమెడీ ట్రై చేయండి. మీ పళ్ళు అనేవి న్యాచురల్ కలర్‌లోకి మారి దంత సమస్యలు తగ్గి పుచ్చిపళ్ళన్నీ కూడా తగ్గి నోటి దుర్వాసన తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. నేను రెగ్యులర్‌గా వాడే రెమెడీయేనండి ఇది. మీ పళ్ళు అనేవి స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. అస్సలు కూడాను యెల్లో, పసుపు పచ్చగా లేకుండా నోటి దుర్వాసన రాకుండా అందరిలో హ్యాపీగా తిరగాలనుకున్నట్లయితే ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. 100% కూడా యూజ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఎవరైతే దంత సమస్యలతోటి, పుచ్చి పళ్ళుతోటి, నోటి దుర్వాసనతోటి, యెల్లో పసుపుతోటి అలాగే దంతాలు గార పట్టేసి అలాగే నోటి కురుపులు అయిపోతూ ఉంటాయి అనుకుంటారు. వాళ్ళైతే ఖచ్చితంగా ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. 100% రిజల్ట్ కనిపిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్. టిప్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.